ఇక సిద్దిపేటలో కాంగ్రెస్ అరాచకానికి నిరసనగా బీఆర్ఎస్ నిరసన ర్యాలీ కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి మనకు లైవ్ లో అందిస్తారు. రంగాచారి, నిరసన ఎట్లా కొనసాగుతోంది? సిద్దిపేటలో కాంగ్రెస్ అరాచకానికి నిరసనగా బీఆర్ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? స్వేచ్ఛ సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలు మరింత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ఇవాళ ఉదయం వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మళ్లీ ఇటు హరీష్ రావు ఇంటి మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిద్దిపేటలో ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి వీళ్ళంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు నాలుగు విభాగాలుగా విడిపోయినటువంటి నాయకులంతా కార్యకర్తలంతా ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. రాస్తారోకి వచ్చేశారు. తక్షణమే నిన్న హరీష్ రావు ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఒక ప్రధాన డిమాండ్ మేరకు వీళ్ళంతా ఒకవైపు ఆందోళన చేస్తుండగానే మళ్లీ ఈ రోజు ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడానికి ఉపక్రమిస్తున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళని నిలువరించినట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళని కూడా కొంతమందిని అరెస్టు చేసి తీసుకువెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇవాళ సిద్దిపేటలో ఈ ఉద్రిక్త వాతావరణము, టెన్షన్ వాతావరణము కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. దీనిపై ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులతో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి వర్మ గారు, ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ నాయకులు గత చరిత్రను ఒకసారి చూసుకోవాలి. మా హరీష్ అన్న మాట తప్పని నాయకుడు, మడపని తిప్పని నాయకుడు. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి అక్కడ ఓడిపోయినాక మన మల్కాజ్గిరికి వచ్చి ఇక్కడికి వచ్చిండు, కొడంగల్ విడిచిపెట్టి. మా హరీష్ అన్న మాట అంటే మాటనే. అమరవీరుల స్తూపం సాక్షిగా ఏం చెప్పాడంటే 6 గ్యారంటీలు 13 పథకాలు అమలు చేస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామాకు సిద్ధమా అని అమరవీరుల స్తూపంగా, అమరవీరుల సాక్షిగా ప్రెస్ వాళ్లకు, మీడియా వాళ్లకు రాజీనామా పత్రాన్ని అక్కడ ఇచ్చొచ్చాడు. ఇవాళకి కూడా ముఖ్యమంత్రి ఎన్ని అబద్దాలు చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా 71 లక్షల మంది రైతులు ఈ రోజు జరిగిన అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు క్యాంప్ ఆఫీస్ పై ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి ఫ్లెక్సీలు చింపి ఆస్తులను ధ్వంసం చేసిర్రు. వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. సిద్దిపేట పట్టణం ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉండేటువంటి పట్టణాన్ని ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ గుండాలు ఎమ్మెల్యే గారి యొక్క క్యాంప్ ఆఫీస్, ఇది ప్రభుత్వ అధికార నివాసం, దీనిపై దాడి చేస్తుంటే కూడా పోలీసులు 20 మంది పోలీసులు ఉండి దాడి చేయించడం అనేది సిగ్గుపాలన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. నిన్న ఎవరైతే దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వీటిని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినటువంటి వన్ టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి. మా ప్రధాన డిమాండ్ నిన్న పోలీసుల నిర్లక్ష్యము, పక్షపాతము, సెక్యూరిటీ ల్యాబ్స్ ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. నిన్న మేము ప్రభుత్వ ఆస్తి అయినటువంటి క్యాంపు కార్యాలయమైన దాడి చేసినటువంటి కాంగ్రెస్ గుండాలను శిక్షించాలని, నగరంలో బహిష్కరించాలని, అదే రకంగా రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయని సీఎం గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పే డిమాండ్ తోని మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన, ప్రజాస్వామిక హక్కైన నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. దీన్ని కూడా పోలీసులు ఈ ధర్నాను, ఈ శాంతియుత ప్రదర్శనను కూడా
భగ్నం చేయడానికి పోలీసులు మరొకసారి పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే నిన్న పక్షపాత వైఖరి ప్రదర్శించిన పోలీసుల పైన చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు చైర్మన్ గారు మీరేమనుకుంటున్నారు? నిన్న జరిగిన సంఘటన ఇంతకు ముందే టీ న్యూస్ ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, అందరు కూడా తెలియజెప్పడం. రాత్రి సమయం 3 గంటలు అయింది. 3 గంటల దాకా కూడా 3 టౌన్ లో మనల్ని బంధించి క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు వాళ్ళ కొమ్ము కాస్తూ ఇప్పటికి కూడా ఎవరైతే ఏదైతే ధ్వంసం చేసినట్టు వాళ్ళపై చర్య తీసుకోలేరు. ఇప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కావద్దు. అదేవిధంగా దానికి వ్యతిరేకంగా ఏదైతే రైతు రుణమాఫీ అయితే ఏదో ఉందో మొత్తం మందికి రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు 15 ఆగస్టు కల్లా. ఎంతమందికి రుణమాఫీ చేసినావు? నువ్వు 22 లక్షల మందికి రుణమాఫీ చేసినావు. ఇంకా 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. దాన్ని చేయడానికి ప్రయత్నించక రెచ్చగొట్టి హరీష్ రావు రాజీనామా చేయాలి. హరీష్ రావు రాజీనామా ఇప్పటికైనా హరీష్ రావు గారి రాజీనామాకు సిద్ధంగా ఉన్నాము. రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు అమలు చేయాలి 15 ఆగస్టు కల్లా. ఏది కూడా జరగలేదు. ఇలా రైతు రుణమాఫీ జరగలేదు, పెన్షన్లు పెరగలేవు, ఏదైతే కళ్యాణ లక్ష్మి పెంచలేదు, అయితే ఏదైతే యువకులకు కంపెన్సేషన్ ఇవ్వలేరు. ఏది కూడా ఈనాడు జరగలేదు. అందుగురించి మేము శాంతియుత మార్గంలో వాటిని అన్నిటి కూడా అమలు పరచాలి. ప్రభుత్వం దిగి రావాలి, అమలు పరచాలి. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఈ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎక్కడి నుంచో పోలీసులు వచ్చి మీరు ధర్నా చేయొద్దు, మీరు 2 నిమిషాలే చేయాలి, మీరు 3 నిమిషాలే చేయాలి, ఇక్కడ చేస్తా ఉంటే మా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తారు. దాడి చేసిండ్రు. దాడి చేస్తా ఉంటే మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు? సోద్యం చేసుకుని కూర్చుంటుండ్రు. దీనికి అంతా కూడా పోలీసులే బాధ్యత వహించాలి. రేపు ఏది జరిగినా దీనికి అంతటి కారణం పోలీసులే బాధ్యత వహించాలి. ఎవరైతే దీనికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. పోలీసు అధికారులను ఏదైతే దాడిలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది గుండాల రాజకీయం అయిపోయింది. గుండా రాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి లాగా వ్యవహరించకుండా ప్రతిపక్ష నాయకులాగా ఇంతకు ముందు ఏదైతే అబద్దాలు ఆడుతుండేనో అదే అబద్దాలను కంటిన్యూషన్ చేసుకుంటూ అబద్దాలు అంటేనే రేవంత్ రెడ్డి అనే విధంగా ఈ రోజు అబద్దాలు ఆడుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి పూర్తిగా రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు. ఎక్కడ కూడా రైతులకు రుణమాఫీ రాలేదు. అయ్యో అన్నమా రామచంద్ర అని రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెడతా ఉంటే అది భరించలేక అటు హరీష్ రావు మీద, ఇటు కేటీఆర్ మీద, అటు కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అబద్దాలు ఆడడమే ప్రత్యేకంగా తను ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన జీర్ణించుకోలేక మిగతా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయడానికి పురోహిస్తా ఉన్నాడు. ఇలాంటి వాటిని ఎవరు కూడా క్షమించరు. ఖచ్చితంగా దీన్ని ఏదైతే సిద్దిపేటలో జరుగుతున్న దీన్ని పోలీసులు అరికట్టకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు, నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ.